సేమ్ పద్ధతిలో జగన్ కూడా ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేస్తున్నాము, మీరు టెండర్లు వేయండి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆహ్వానించినప్పుడు జగన్ కూడా ఇదే పద్ధతిలో హెచ్చరించడం జరిగింది. మళ్ళా మేము ప్రభుత్వంలోకి వస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజీలను ఈ ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉంచము, మేము ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తాము, మీరు అప్పుడు నిండా మునగాల్సి వస్తుంది, కాబట్టి జాగ్రత్త, మీరు ఇప్పుడే మేము మళ్ళీ చెప్తున్నాము టెండర్లు వేసే ముందే ఆలోచించండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హాస్పిటళ్లను ఖచ్చితంగా 100% గవర్నమెంట్ హాస్పిటల్స్గానే కొనసాగిస్తాము, అప్పుడు మీకు దిక్కు దివాణం లేకుండా పోతుంది అని సేమ్ ఇదే పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడంలో జగన్ ఏ విధంగా అయితే హెచ్చరికలు జారీ చేశారో, ప్రభుత్వ భూములను పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను ఆ పారిశ్రామికవేత్తలకు సొంతం చేసేందుకు ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పైన కూడా కేటీఆర్ యాజ్ ఇట్ ఈస్ అదేవిధంగా స్పందించడం జరిగింది. మీరు జాగ్రత్త, మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనుమతులన్నిటినీ రద్దు చేస్తాము, ఈ విధానాన్ని పునఃసమీక్షిస్తాము, అప్పుడు మీరు నిండా మునుగుతారు, ఇవి ప్రభుత్వానికి చెందిన భూములు, ప్రజల ఆస్తులు, ఏ సర్కారు వచ్చి అడ్డగోలుగా చేస్తామంటే మీరు వాళ్ళని నమ్మి పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించుకొని మోసపోకండి అని ఈరోజు కేటీఆర్ చేస్తున్న ఈ హెచ్చరికను మరి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు ఏ రకంగా తీసుకుంటారు, ప్రభుత్వము వాళ్ళకి ఎలాంటి రేపు వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి గైడ్లైన్స్ రూపొందిస్తుంది, రేపు ఒకవేళ ఈ ప్రభుత్వం లేకపోయినా వచ్చే కొత్త ప్రభుత్వంలో ఈరోజు ఓనర్షిప్ తీసుకున్న వాళ్లకు రేపు ఎలాంటి లీగల్గా సమస్యలు లేకుండా, న్యాయపరమైన సమస్యలు లేకుండా అత్యంత పకడ్బందీగా వీళ్ళు అనుకున్న ఈ పారిశ్రామిక భూములను వాళ్ళకు సొంతం చేసేందుకు ఎలాంటి చట్టాలను నిబంధనలు తీసుకొస్తుందనేది చూడాలి.